హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్కిల్స్. సో ఈ రోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో పకోడా. సో అందరూ శనగపిండితో ట్రై చేస్తారు కదా. శనగపిండి తినలేని వాళ్ళు ఇలా గోధుమ పిండితో పకోడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు మనం గోధుమ పిండితో కరకరలాడే పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా 4 మీడియం ఆనియన్స్ తీసుకొని వాటిని పొడుగ్గా సన్నగా ఇలా కట్ చేసుకొని సెపరేట్ చేసుకోవాలి. అలాగే 2 అంగుళాల అల్లం ముక్కని సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకోండి. 5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇంకా పావు గంట నానబెట్టిన జీడిపప్పు గుళ్ళని కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వాము వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా చేత్తో కలుపుతూ కొంచెం ప్రెషర్ ఇస్తూ ఉల్లిపాయల నుండి వాటర్ వచ్చేలాగా కలుపుకోండి. అలాగే ఇందులో 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్ బియ్యం పిండి వేసుకొని చేత్తో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా 10 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నీ కలుపుతూ చేత్తో బాగా కలపండి. అంతా ఆనియన్స్ కి పట్టేలాగా బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. ముందు కొంచెం గట్టిగా కలిపి అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఆనియన్స్లో ఉండి వచ్చే వాటరే మనకి సరిపోతుంది. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. పిండి గట్టిగా ఉంటేనే కరకరలాడుతూ వస్తాయి అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఆయిల్లో వేసుకోండి. ముద్దలుగా ఒకే చోట పడకుండా విడివిడిగా పడేలాగా చూసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న పకోడీని కొంచెం సేపు కదల్చకుండా ఉంచి తరువాత రెండో వైపు ఫ్లిప్ చేసుకోండి. ఈ విధంగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని రిమూవ్ చేసుకోండి. అలాగే మిగిలిన పకోడీ పిండితో కూడా ఇలా ఫ్రై చేసుకోండి. అంతే, క్రిస్పీ అండ్ టేస్టీ పకోడీ రెడీ. సో ఇలా గోధుమ పిండితో కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మెజర్మెంట్స్తో మీరు పకోడీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే పకోడీస్ అనేవి చాలా టైం వరకు క్రిస్పీగా ఉంటాయి. అయితే మీకు నచ్చిందా? అయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మరో కొత్త రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫుడీస్.